జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా స్థానిక చారిత్రకమైన కట్టడంలోని కిలా ప్రాంతంలో వైభవంగా మూసాయి. దీనికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వరరావు జెండా వందనం చేశారు స్థానిక కిలాలో. అదేవిధంగా అనంతరం పలు స్టాల్స్ను పర్యవేక్షించారు. అనంతరం పలువురికి అవార్డ్స్ కూడా అందజేశారు. పోలీస్ పైరేడ్ గౌరవ వందనం కూడా స్వీకరించారు. వీటన్నిటిపై కొప్పుల ఈశ్వరరావు స్పందన ఏ విధంగా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు చారిత్రక కట్టడంలో ఏ విధంగా వచ్చారు? ఈరోజు కిలాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అదేవిధంగా గత 3 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో నిర్వహిస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు ప్రజలకు అందజేయడం జరిగింది. 3 సంవత్సరాలుగా నిరంతర కృషి ఫలితంగా ఈరోజు మనం రాష్ట్రంలోనే దాదాపుగా హయ్యెస్ట్ స్థాయిలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసుకోవడం అనేటువంటిది కూడా చాలా అద్భుతమైనటువంటి దృశ్యం. ఈరోజు నీటి నిర్వహణ కావచ్చు, కరెంటు నిర్వహణ కావచ్చు, గతంలో ఏదైతే రైతులు ఇబ్బంది పడ్డారో, విత్తనాల కోసం ఇబ్బంది పడ్డారు, మందు బస్తాల కోసం ఇబ్బంది పడ్డారు, కరెంటు కోసం ఇబ్బంది పడ్డారు. కానీ ఇవాళ రైతు ముంగిటికే మరి అన్ని సౌకర్యాలను తీసుకుపోయేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రతి వర్గాన్ని పట్టించుకొని ఆ వర్గాన్ని ఆర్థికంగా మరి బాగు చేయడం కోసం, వ్యవసాయాన్ని దండిగా అభివృద్ధి చేయడం కోసం, వాళ్ళకు జీవనాధారాన్ని కల్పించడం కోసం ఇటు మైనారిటీలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా మరి పరిగణనలోకి తీసుకొని నిరుపేదలైనటువంటి వారికి తప్పకుండా ఈ ప్రభుత్వం ఒక ధైర్యాన్ని, భరోసాని ఇచ్చే విధంగా మరి ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు జగిత్యాల జిల్లా ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంత ఘనంగా గొప్పగా జరుపుకోవడం, ఈ సందర్భంగా అనేక స్టాల్స్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి స్టాల్స్ కానీ సందర్శించడం కానీ, అదేవిధంగా ఇలా అసెట్ డిస్ట్రిబ్యూషన్ కానీ, చాలామంది ప్రముఖులకు ఈరోజు మనం అవార్డ్స్ పంపిణీ చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఈ నిర్వహణలో భాగస్వాములైనటువంటి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా గౌరవ శాసనసభ్యులు కొరుట్ల విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు, మిగిలిన ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ఆర్డీఓ గారు, తర్వాత జేసీ గారు అందరూ కలిసికట్టుగా ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క మరి ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఈ యొక్క మరి ఈ రోజున ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఇది 3 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరి పని వరుస. ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, గతంలో ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేసినాయి, ఈ ప్రభుత్వం ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రాన్ని స్వయంగా కొట్లాడి సాధించుకున్నటువంటి ప్రభుత్వం వస్తే ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు జరుగుతుందనేటువంటి విషయాలను ఈరోజు మనం కళ్ళకు కట్టినట్టుగా చూడడం జరిగింది. మరొకసారి ఈ సందర్భంగా మరి మా జగిత్యాల ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. జూన్ 2 తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే చాలా ఘనంగా జరిగే వేడుకలు కిలాలో, ప్రత్యేకంగా కిలాలో ఇది 2వ జనవరి 26 పెట్టాం, ఈసారి మళ్ళీ పెట్టాం. బట్ స్టేట్ ఫార్మేషన్ డే ఇది ఫస్ట్ టైం మనం ఇక్కడ పెట్టడం. సో దీనికి కలెక్టర్ గారు, తర్వాత ఆర్డీఓ గారు, మిగతా ఇతర ఆఫీసర్స్ చాలా సిస్టమేటిక్గా హెల్ప్ చేశారు మాకు. వీ హ్యావ్ ప్లాన్డ్ వెరీ మెటిక్యులస్లీ. ఇక్కడ బ్యారికేడింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది మూమెంట్ అదంతా. పాసెస్ అవన్నీ పెట్టమని అడిగాము. సో కలెక్టర్ గారు ఇమీడియట్గా అవన్నీ ఇంపోజ్ చేసి కరెక్ట్గా ఆర్డీఓ గారు చాలా సహాయం చేశారు. ప్రతి ఒక్క ఆఫీసర్, నా దగ్గర ఉన్న ఆఫీసర్ కానీ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. గత వారం రోజుల నుంచి ఈ పని మీద ఉన్నాం అందరం. సో ప్రత్యేకంగా పేరున నా ఆఫీసర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అలానే జగిత్యాల ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను, వాళ్ళు మాతో కోఆపరేట్ చేసినందుకు. అలానే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, మెయిన్గా మన సూర్యం గారు అండ్ పార్టీ, తర్వాత ఇతర ప్రముఖ ప్రెస్ పేపర్స్, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత ఇతర ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ చాలా హెల్ప్ చేశారు. ఈ వారం రోజుల నుంచి వాళ్ళు రాయడం బట్టే ప్రజల్లో కూడా ఒకలాంటి సైకలాజికల్గా దే ఆల్సో గాట్ ప్రిపేర్డ్. సో ఇంకా కిలాని పర్మనెంట్గా చేస్తాం. ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా కానీ ఇదే ప్లాన్ మనం పర్మనెంట్గా పెట్టుకుంటే దీన్ని అవలంబిస్తే చాలు, ఎంత పెద్ద ఫంక్షన్ అయినా చేయొచ్చు. సో మెయిన్గా మా ఆర్ఐ గారు, తర్వాత ఏఆర్,
ప్రతి ఒక్కరు హోమ్ గార్డ్స్, విమెన్ పీసీస్, విమెన్ హోమ్ గార్డ్స్, ఏఆర్, డిస్ట్రిక్ట్ గార్డ్స్, ఆల్ ఆఫీసర్స్ అండ్ మెన్ ఆఫ్ ఆల్ పిఎస్ఎస్, ఎస్పెషల్లీ డిఎస్పీ మన్నారెడ్డి గారు, తర్వాత టౌన్ డిఎస్పీ గారు, ఎస్బీఐ, ఏం చెప్పాలి అందరి పేర్లు చెప్పచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కష్టపడ్డారు, అందుకే ఈరోజు ఈ రిజల్ట్ మనం చూస్తున్నాము. సో ప్రత్యేకంగా అందరికీ ఈ యొక్క ప్రెస్ ద్వారా జగిత్యాల జిల్లా ప్రజలకి, తర్వాత నా యొక్క ఆఫీసర్స్కి, అందరికీ ముఖ్యంగా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రజలందరూ ఏ విధంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారని ఎంతో ఉత్కంఠతో చూశారు. ఎలాంటి అసంఘటిత సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఈ ఉత్సవాలు ముగిశాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనతో ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడారు. జిల్లా యంత్రాంగం, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సమిష్ట కృషితోని ఈ యొక్క ఉత్సవాలు అంగరంగ ముగిశాయని తెలిపారు. కెమెరామెన్ మహేష్తో హరికృష్ణ, జగిత్యాల న్యూస్.